బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం. బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం దేనికి చూడడానికి. ఇప్పుడా? సరే రెడీగా వెళ్దాం. రెడీగా పోతుందిగా. వాళ్ళ డాడీ ఛాన్స్ ఇచ్చాక ఇంకా ఆగుతామా, గబగబా రెడీ అయిపోయాం. బయటకు వెళ్తున్నాం సరదాగా. వాతావరణం అంతా చాలా కూల్గా బాగుంది. గోదావరి కూడా 50 ఫీట్స్ వచ్చిందన్నారు. చూద్దామనేసి వెళ్తున్నాం. మా చిన్న పాప ఏమో మనుగురు వెళ్ళింది వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి. ఒకటే ఫోన్ చేస్తుంది. భలే ఉంటుంది కదా ఈవినింగ్ టైంలో బయటకు వెళ్తే, ఎంత బాగుంటుందో. వాతావరణం కూడా కూల్గా ఉంటుంది. మా ఇంటి దగ్గర నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ ఉండొచ్చు. చూడండి ఎంత బాగుందో. ఫుల్ వాటర్, అసలు చిన్న సౌండ్ కూడా లేదు. అంటే వాటర్ వెళ్తున్న సౌండే లేదు. ఎంత నిదానంగా వెళ్తున్నాయి వాటర్. అసలు రామాలయం. ఎంత బాగుందో చూడడానికి, చాలా హ్యాపీగా అనిపించింది. కరకట్ట కనిపిస్తుంది కదా, మేము స్నానాల కట్టడానికి యువతల పక్కున్నాం. బుర్గంపాడు వెళ్ళే రూట్లో. ఇంకా అవుతాము, ఆ ఫొటోస్ ముందు దిగాలి కదా. ఫొటోస్ అన్నీ దిగేసాం. కొంతమందికి అదొక వీక్నెస్. ఎక్కడికైనా వెళ్తే ముందు ఫొటోస్ దిగాలి, తర్వాత సంగతి తర్వాత. అవే కదా స్వీట్ మెమరీస్గా ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈలోపు వాళ్ళ డాడీ అయిపోయిందా మొదలు పెట్టేశారు. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. మళ్ళీ రిటర్న్ బయలుదేరేసాం. నిజంగా ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో ఒక్కోసారి.